రే తుఫాన్ నువ్వా? ఎవరో అనుకుని దడుచుకుని వచ్చాను కదరా. మన 5 లక్షలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? సీఏ బండి దిగిన వెంటనే కొట్టేశా. నాటిగా మంచి పని చేశారా. చెత్తవా వెళ్దామా? రాదండి. ఎరా మాతో పాటు ఉన్నట్టు ఉండి ఆడికి సాయం చేస్తావా? పట్టించొద్దన్నా ప్లీజ్ అన్నా. పట్టించేవాడిని అయితే ఆ రోజు మీరు పడుకున్నారే అప్పుడే పట్టించేవాడిని. నాకు తెలుసురా మీరు అక్కడ ఉన్నారని. రై, ఇద్దరు ప్రేమికులు విడదీసేంత నీచుని కాదురా. అందుకే మీరు పారిపోవాలనే గట్టిగా అరిచాను. ఆ రోజు రాయి దగ్గర నువ్వు దాక్కున్నప్పుడు కూడా నాకు తెలుసు. కావాలనే పెన్ డ్రైవ్ అని చెప్పి వెనక్కి పిలిచాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నువ్వు ఒక మంచి పని కోసం ఇదంతా చేస్తున్నావు కాబట్టి. నా బట్టలు విస్కీ కంపు కొడుతున్నాయని తీసి వాళ్ళ బ్యాగులు పడేశాను. గాయత్రి నువ్వు చేసిన తప్పు. వాళ్ళు అడిగినప్పుడు వీటి రిసిప్ట్లు ఇచ్చుండొచ్చు కదా. ఇచ్చాను కదా. ఆ డాష్ గడే పెద్ద బ్యాగ్ రిసిప్ట్ కావాలన్నాడు, ఇచ్చాను. మరా బట్టల కంపుకి డాష్ అయిపోయి ఉంటాడు. ఏమైందిరా? ఏమైంది? పని చేస్తుంటే నొప్పులు వస్తున్నాయి అన్నారు. డెలివరీ టైం కదా అని తీసుకొచ్చేసాం. ఏం కదమ్మా, ఏం కాదు, భయపడకు. నెమ్మదిగా కాలు తీసుకోమ్మా. గాయత్రి ఏమైంది? పని చేస్తుంటే నొప్పులు వచ్చాయి. డెలివరీ టైం అని హాస్పిటల్ తీసుకొచ్చాము. డాక్టర్ ఏం కాదు, భయపడుతున్నా. వీడికేమైంది? డెలివరీ ప్రాబ్లం. అంటే మీరిద్దరు ఆ పౌల్ట్రీలో కోళ్ళు పెట్టిన గుడ్లన్నీ ఈడే తిన్నాడు. దాంతో ఇంత పెద్ద గుడ్డ అయింది. దాదాపు 250 గుడ్లు తిన్నాడు. అర్జెంట్ గా డెలివరీ చేయాలి.